మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేసేస్తున్నాను. అయితే ముందు రోజు నైటే ప్రసాదాల కోసం ఏమేం నానబెట్టుకోవాలని చెప్పి శనగలు, ఇంకా వడల కోసం మినపప్పుని నానబెట్టుకున్నాను. దాని తర్వాత మెయిన్ పని ఏముంటుంది మనకి? అమ్మవారికి శారీ డ్రేప్ చేయాలి. అయితే నేను ముందుగానే అమ్మవారికి శారీ డ్రేప్ అనేది చేసి పెట్టేశాను. అలాగే బ్యాక్ డ్రాప్ కూడా వేసేశాను. ఈ కంప్లీట్ డెకరేషన్ అండ్ శారీ డ్రేప్ కోసం మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంకా ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది మీరే చూసేసేయండి. అలాగే ముందు రోజు నైటే మనం ప్రసాదాలు మార్నింగ్ చేయాలి కాబట్టి మన గ్యాస్ పొయ్యి అనేది మంచిగా కడుక్కొని ముగ్గులనేవి పెట్టుకోవాలి. నేనైతే ఏ పండగ వచ్చినా ఇలానే చేస్తాను. ముందుగా పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ కంప్లీట్ ప్రసాదాల రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏమేం చేశాను కంప్లీట్ వీడియోస్ అనేవి పెడతాను. అండ్ ఈ వంట గదిలో వంటలన్నీ మా అమ్మనే చూసుకున్నారు. ప్రసాదాల విషయానికొస్తే మా అమ్మ అయితే అదరగొట్టేసింది అన్నీని. మేము ప్రిపేర్ చేసిందైతే పులిహోర, గారెలు, ఇంకా పూర్ణం బూరెలు, దద్దోజనం, ఇంకా పరమాన్నం. సో వంటల దగ్గర అన్నీ అమ్మనే చూసుకున్నారు. అమ్మలు ఉంటే ఇంతే కదా, మనకి చాలా వరకు పనులనేవి చాలా ఈజీగా అయిపోతాయి. నేనైతే ఓన్లీ పూజ దగ్గర ఏమేం కావాలి అన్నీ నేను చూసుకున్నాను. నేనైతే మార్నింగ్ 2:30కే లేచాము. ఎన్ని ప్రిపేర్ చేయాలి అసలు పండగలంటేనే అసలు నిద్ర కూడా రాదు. అయితే ఇక్కడ పూజకు కావాల్సిన ప్రతి వస్తువు ఇంకా అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నాకు తోడుగా మా హస్బెండ్ అనేది హెల్ప్ చేస్తున్నారు. పండగంటే అంతే కదండి, ఒక్కళ్ళు చేస్తే ఇన్ని పనులైతే అస్సలు అవ్వవు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరూ ఒక్కొక్క హ్యాండ్ వేస్తే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే అమ్మవారి వ్రతం అంటే మరి కాళ్ళకి పసుపు రాసుకోవాలి కదా. వరలక్ష్మి వ్రతం అంటేనే ఏది ఉన్నా లేకపోయినా సరే అమ్మవారికి కలశం అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని అందులోనే ఆహ్వానిస్తాం కాబట్టి. చూసారా నేను కలశాన్ని ఎంత బాగా రెడీ చేసుకున్నాను. చాలా ముద్దుగా ఉన్నారు కదా అమ్మవారు. ఇవన్నీ రెడీ చేశాక నేనైతే రెడీ అవుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ రెడీ అవ్వడానికి టైం ఉండదని చెప్పి ముందే స్నానం చేసి రెడీ అయ్యి కూర్చొని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా వంటలన్నీ మా అమ్మనే చూసుకున్నారు. అసలేమైనా పూజ చేస్తాము అనుకుంటే ఒక్కరోజు ముందో అదే రోజో అన్ని ప్రిపేర్ చేసుకోవడం కాదు. దానికోసం కొన్ని రోజుల ముందు నుంచి చాలా ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలి. అప్పుడే మనకి టాస్క్ అనేది ఈజీ అవుతుంది. అన్నీ సిద్ధం చేసుకున్నాక పూలు, పండ్లు అన్నీ రెడీ చేశాక మా అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారికి పూలమాల వెయ్యగానే అసలు ముఖంలో ఆ కళ చూడండి ఎంత బాగున్నారు మా అమ్మవారు. అమ్మవారినైతే నా చేతులతో నేనే రెడీ చేశాను. ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో అసలు. ఇంకా అన్ని ఏర్పాట్లు ఇంకా అలంకరణ అంతా పూర్తయ్యాక పూజ అనేది ప్రారంభించుకున్నాము. ఇప్పుడు ముందుగా దీపాలను అనేది వెలిగించాను. ఏ పూజకైనా ముందు మనం వినాయకుడిని పూజిస్తాం కదా, సో వినాయకుడి పూజ అనేది ఇక్కడ జరుగుతుంది.
అయితే వరలక్ష్మి వ్రతంలో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది. అదేంటంటే వాయినాలు ఇచ్చుకోవడం. ఈ రోజున మాత్రం ముత్తైదువులను పిలిచి ఖచ్చితంగా వాయినం అనేది ఇచ్చుకుంటాం కదా! వాయినంలో ఏమేం వెయ్యాలి? అసలు వాయినాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు వరలక్ష్మి వ్రతానికి? ఆ వీడియో కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంతకీ మీ అందరి వరలక్ష్మి వ్రతం ఎలా కంప్లీట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉన్నారా? థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా ఎవరైనా చేసుకుంటున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. లోకమాత్రిన్యే నమః తృతీయగంధిం పూజయామి విశ్వజనిన్యే నమః చతుర్గంధిం పూజయామి మహాలక్ష్మిన్యే నమః పంచమగంధిం పూజయామి క్షీరాభితనయే నమః షష్ఠిగంధిం పూజయామి. అలాగే వీలైనంత వరకు ఖచ్చితంగా బుక్ చూసి చదువుకోండి. ఇంకా మంచిగా అనిపిస్తుంది. వీడియో పెట్టి చేసుకునే దానికంటే కూడా బుక్‌లో చూసి చదువుకుంటూ చేసేది ఇంకా బావుంటుంది కదా! అలాగే వ్రతం కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోండి. అలాగే ఈ వ్రతం భర్తల కోసం చేస్తాం కాబట్టి భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. మరి ఇంటికి అతిథుల్ని పిలిచి వాయినం ఇయ్యాలి కదా! దానికోసం అని చెప్పేసి వాయినాలు అనేది రెడీ చేసేసుకున్నాను ఇక్కడ. వాయినం ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అన్నది అయితే నేను చెప్పలేను. కానీ ఎంతమందికి ఇచ్చినా మంచిదే. ఫస్ట్ వాయినం అయితే మా అమ్మకి ఇచ్చాను. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. ఇలా నాకు తెలిసిన వాళ్ళకి, నాకు దగ్గర వాళ్ళకి అందరిని పిలిచి వీలైనంత వరకు నేను వాయినాలను అనేది ఇచ్చుకున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్‌కి కూడా ఇచ్చాను. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? నేను వాయినం ఇచ్చుకున్న తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర వాయినం తీసుకొని వచ్చాను. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి. మా ఇంటికి వచ్చింది సాక్షాత్ వరమహాలక్ష్మీదేవి. అసలు ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్‌లో ఎవరి పనుల్లో వాళ్ళు పడి ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకోవడమే తక్కువైపోయింది కదా! అట్లీస్ట్ ఇలా పూజలు అని చెప్పి, వ్రతాలని చెప్పి, సాంప్రదాయాల కోసం గౌరవిస్తూ అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటుంటే కూడా చాలా అనిపిస్తుంది కదా!
ఇలా ఇంటికి వచ్చిన అందరితో చాలా హ్యాపీగా, ఇంకా చాలా సరదాగా ఇంకా టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలానే చేసుకుంటాను. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకోరనమ్మా ఇస్తినమ్మా వాయినం పుచ్చుకోరనమ్మా ఇస్తినమ్మా వాయినం. పుచ్చుకోరనమ్మా మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మమ్మ లక్ష్మమ్మను. అలా వండారు మరి ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా. మా ఇంటికి వచ్చింది ఎవరు? నేను ఎప్పుడూ స్టక్ అయిపోతా. అమ్మవారు. వరలక్ష్మి మాత. ఇక్కడ మా అమ్మమ్మ పిన్ని కాబట్టి నేను అలా కామెడీ చేసుకుంటా మేము సరదాగా మాట్లాడుకుంటా చేసాము. ఇలా మార్నింగ్ 2:30 నుంచి స్టార్ట్ అయిన ఈ పూజ ప్రిపరేషన్స్ ఇంకా లాస్ట్కి ఈ వాయినాలతో ముగిసింది. అండ్ నాకు తెలుసు కొంచెం ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే బ్యాక్ టు బ్యాక్ ఫ్రైడే అండ్ సాటర్డే సప్త శనివారాల వ్రతం కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అస్సలు రెస్ట్ లేదు. రేపు మార్నింగ్ ఇంకా సప్త శనివారాల వ్రతం కంటిన్యూ అవుతుంది. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో